టాలెంట్ ఉన్న అవకాశం దక్కడానికి ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన ఏకైక ఆటగాడు సంజు శాంసన్. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రతిసారి టీమిండియా తనకు తలుపు తడుతుందేమోనని ఆశగా ఎదురు చూసేవాడు. ఒకవేళ అవకాశం వచ్చిన ప్లేయింగ్ 11లో ప్లేస్ మాత్రమే ఉండేది కాదు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం, రిషబ్ పంత్ను టెస్ట్, వన్డేలకు పరిమితం చేయడంతో సంజుకి అవకాశం దక్కింది. టీ20లో రీఎంట్రీ ఇచ్చిన కేవలం 12 నెలల్లోనే 3 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరపున వికెట్ కీపర్, బ్యాటర్గా ఉండి ఇప్పటి వరకు ఇన్ని ప్లే ఆఫ్స్ ది మ్యాచ్లు అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడు మరొకడు లేడు. ది గ్రేట్ ఎంఎస్ ధోనికి కూడా సాధ్యం కాని ఈ రికార్డును సంజు అందుకున్నాడు. అబుదాబి వేదికగా ఓమన్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన సంజు టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 45 బంతులు ఆడిన సంజు శాంసన్ 3 4లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 188 పరుగులు చేయగా ఓమన్ 167 పరుగులు చేయడంతో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు టీమిండియా తరపున 45 మ్యాచ్లు ఆడిన సంజు శాంసన్ 39 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. 3 సెంచరీలు కూడా గడిచిన 2-3 సీజన్లలోనే చేయడం విశేషం. వన్డేల్లో మాత్రం కేవలం 16 మ్యాచ్లలోనే అవకాశం దక్కింది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా స్క్వాడ్లో చోటు దక్కిన ప్లేయింగ్ 11లో ఆడిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఓపెనర్గా సక్సెస్ అయిన సంజు స్థానంలో శుభ్మన్ గిల్ రావడంతో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యుఏఈ పాకిస్తాన్పై బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ ఓమన్పై 3వ స్థానంలో బరిలోకి దిగి హాఫ్ సెంచరీతో అదరగొట్టి మరొకసారి తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు.